పవన్ కళ్యాణ్ గారు అత్యధిక మెజార్టీతో గెలవడం అనేది నల్లేరు మీద నడకలాంటిది. నేను మొన్న చెప్పడం జరిగింది. ఎందుకనంటే అక్కడ కాపు సామాజిక వర్గం ఓట్లతో పాటుగా మత్స్యకారుల ఓట్లు కూడా అత్యధికంగా ఉన్నాయక్కడ. కాబట్టి మత్స్యకారులు, కాపులు అలాగే ఎస్సీలు, బీసీలు అందరూ కలిసి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని కోరుకున్నారు. అదే కాకుండా టీడీపీ పార్టీ కూడా దాని సంపూర్ణ సపోర్ట్‌ని అక్కడ ఉన్న వర్మ గారు అనే వ్యక్తి అక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ కూడా మొన్న ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో పవన్ కళ్యాణ్ గారికి 1,00,000 మెజార్టీ తీసుకొస్తాననేది హామీ ఇవ్వడం జరిగింది. ముద్రగడ్డ గారు రావటం వల్ల పిఠాపురంలో మారిపోతుందనేది అవాస్తవం సార్ అది. అది వాస్తవం కాదు. ముద్రగడ్డ గారు గురించి రజనీ గారు చిన్న విషయం మాట్లాడారు. ఆవిడకి అది కూడా కొంచెం క్లారిటీగా రజనీ గారు చెప్పాలి. ముద్రగడ్డ గారు పిలిపించినప్పుడు మేము రాష్ట్రం అంతా తిరిగి ఆ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. కాపు ఉద్యమంలో ట్రైన్ తగలబెట్టారు ముద్రగడ్డ గారు. దాని గురించి రిజర్వేషన్ రాలేదనేది మటుకు నేను అది ఖండిస్తున్నానండి. ట్రైన్లు తగలబెట్టింది ఆ రోజున టీడీపీ వాళ్ళని వైసీపీ వాళ్ళని టీడీపీ వాళ్ళని చెప్పుకోవడం జరిగింది. ముద్రగడ్డ గారి మటుకి ఆ రోజున ముద్రగడ్డ గారు స్టేజ్ పడిపోతుందనే ఉద్దేశంతో స్టేజ్ మీద నుంచి రోడ్డు మీదకి రావడం వాస్తవం. అలాగే ట్రైన్ ఆపుదాం అన్నది కూడా వాస్తవం. ట్రైన్ తగలబెట్టారని మళ్ళీ కొత్త ఎలిగేషన్లు తీసుకురావడం అనేది ఇది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే అందరం ఒకే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు కాబట్టి ఇవాళ ఉద్యమాన్ని ఎత్తుకున్నప్పుడు మన అందరం కలిసి ఇవాళ అన్ని నెలలు కనీసం 4 నెలలు 3 నెలలు రాష్ట్రం అంతా తిరిగాం. అలాగే మీరు కూడా వచ్చుంటారు ఆ ఉద్యమానికి. అందరం కలిసి సపోర్ట్ చేసి ఆ ఉద్యమాన్ని సక్సెస్ చేసాం. ఆ ఉద్యమం ఒక్క ముద్రగడ్డ గారిది కాదు, ఒక జాతి గురించి ఎత్తుకున్న ఉద్యమం కాబట్టి అందరం ఆ రోజు సపోర్ట్ చేయాలి. అంటే బుజ్జి గారు కరెక్టే లేండి. ఆ విషయంలో ఓకే, ముద్రగడ్డ గారు ఒక అడుగు వేసారు, ఎవరో అడుగు వేయాలి, ఆ రకంగా అడుగు వేసారు. కానీ మొలతాడు లేని వాళ్ళు, కడ్రాయిలు కూడా తొడుక్కోలేని వాళ్ళు వీళ్ళందరూ వచ్చి చేస్తున్నారని చెప్పి ఆ రకంగా పెద్ద ఆయన బహిరంగంగా మాట్లాడడం ఇవన్నీ అవసరమా? ఎందుకంటే చిరంజీవి గారు కానీ నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు కానీ ఎప్పుడు ముద్రగడ్డ గారి పేరు మీద ఆయన విమర్శించిన పరిస్థితి లేదు. ప్రజారాజ్యం పార్టీకి ఆయన వ్యతిరేకంగా చేసినప్పటికీ కూడా. సార్ నేను ఆయన వైసీపీలో జాయిన్ అవుతున్నాడు అనగానే నేను ఆయన ధోరణిలోనే వెళ్ళాలనే ఉద్దేశంతో ఆయనకి లెటర్ కూడా రాయడం జరిగింది. అవును, మీకు కూడా పెట్టడం జరిగింది. ఆయన ఒకటి మేము ప్రశ్నించడం జరుగుతుంది ముద్రగడ్డ గారిని. నీ ఇష్టం వచ్చిన రాజకీయ పార్టీకి నువ్వు వెళ్ళిపో. 2020లో కాపు ఉద్యమాన్ని నేను వదిలేశాను, నాకు సంబంధం లేదన్న వ్యక్తి ఇవాళ కాపు జాతుల గురించి మాట్లాడటం, అలాగే పవన్ కళ్యాణ్ గారి హీరో సినిమాల్లో, నేనేమో ఇక్కడ రాజకీయాల్లో హీరో, ఆయన 100 పార్టీలు మాట్లారండి. ఆయన్ని ఎందుకు నమ్మారంటే ఒకే ఒకటి, నేను కాపులతో సంబంధం లేదన్న దాన్ని తీవ్రంగా ఖండిస్తున్న ముద్రగడ్డ గారిని రేపొద్దున ఏ నియోజకవర్గాల్లో ఆయన తిరుగుతాడో కూడా నేను చూస్తానండి. ఎందుకంటే కాపులతో సంబంధం లేకుండా ముద్రగడ్డ లేడండి. కాపు ఉద్యమం నేత అంటేనే ముద్రగడ్డ. ఇవ్వాల కాపులు గురించి ఎత్తొద్దు, కాపులకు నాకు సంబంధం లేదు. ఇలాగే గతంలో కూడా ఈయన చేసిన తప్పులు చాలా ఉన్నాయి. ఈయన మినిస్టర్ గా ఉన్నప్పుడు కాపులు నా ఇంటికి రావద్దని బోర్డు పెట్టిన సంఘటనలు కూడా ఉన్నాయండి. వరకు మీరు తెలుసుకోండి కావాలండి. అదే రంగా గారిని హత్య చేయించబడ్డ అంటున్నారు కదండి, పెద్దలందరూ చెప్తున్నారు టీడీపీ ప్రభుత్వం అని. ఆ టీడీపీ ప్రభుత్వంలో కూడా ఈయన జాయిన్ అయ్యి ఈయన పదవులు కూడా పొందాడు కదా. అలాంటప్పుడు కులం కోసం కష్టపడినప్పుడు కులం నాయకులుగానే ఉండాలి. రాజకీయ పార్టీకి దేనికి సపోర్ట్ చేయకూడదు. అలాంటి వ్యక్తులు కుల నాయకులుగా మనందరం నమ్మకూడదు. ఏ కుల పార్టీ, ఏ రాజకీయ పార్టీలో లేకుండా నేను కుల సంఘాన్ని నడిపిస్తున్నానన్న వ్యక్తులకే ఇవాళ కుల సంఘాలు సపోర్ట్ చేయాలి. అంతేగాని కుల సంఘం పేరు పెట్టి ఆ కుల సంఘాన్ని ఏదో రాజకీయ పార్టీకి తాకట్టు పెట్టేసే వాళ్ళని ప్రజలు ఇవాళ నమ్మబోరు, భవిష్యత్తులో కూడా నమ్మరు. ఓకే, అది సార్ వరం గారు. రైట్, ఓకే. మనతో పాటుగా డూండి రాకేష్. వర్మ గారు నమస్తే. ఓకే, చిలకలూరిపేట సభ హిట్టా ఫట్టా, ఇది విపరీతంగా జరుగుతున్న చర్చ. అక్కడ మైకులు ఆగిపోవడం, మోదీ గారు అసహనాన్ని వ్యక్తం చేయడం, అసలు ఒక ప్రధాని మోదీ సభలో జరగవలసినవి తంతులా ఇవి? వర్మ గారు, 99 టీవీ ప్రేక్షకులకి, డిబేట్లో పాల్గొన్న పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు. మరి ఈరోజు మనం చూసినట్టయితే చిలకలూరుపేట సభ బ్రహ్మాండమైన సూపర్ డూపర్ హిట్, బంపర్ హిట్. ఏదైతే బీజేపీ